ఓట్ల వేటల ఎవలకు ఎక్కువ సిక్కుతాయో గాని కమలం పార్టోళ్ళు మాత్రం రువ్వడి వెంచిండ్రుల్లా. ఖుద్దు ప్రధాని సారే మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుండంటే చూడురిగా తెలంగాణ మీద ఎంత గట్టిగా నజరేసిండ్రో. మొన్న శుక్రవారం మల్కాజ్గిరిలో రోడ్ షో, శనివారం నాగర్ కర్నూల్లో సభ, ఇవాళ జగిత్యాలలో ఇంకో సభ. మూడొద్దులు ఇటే ఉన్నాడు సారు. మరి ఇలా ఏం మాట్లాడిండో అర్చుకోవాలి కదా. చలో జగిత్యాల. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. జగిత్యాల మీటింగ్ గిట్ల షురువు చేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. 400 దాటాలి, బీజేపీకి ఓటు వేయాలి. 10 ఏళ్లలో తెలంగాణకు 10,000 కోట్ల సాయం చేసిన వీడు అవినీతి పెరిగింది, కాంగ్రెస్ కారు చీకటి దోస్తులు కుటుంబ పాలన చేస్తాయని గరమైండు. कालेश्वरम घोटाला किया है, दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया. అయితే మోడీ సార్ స్పీచ్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఈ మాట అన్నాడు. మీరు ఇద్దరు రిలేషన్ చేసి ఫిరేక్ బాబు మోడీ 2 సార్లు చూసిన ఆయనని చేసాం. కేసీఆర్ అవినీతికి డోర్స్ ఓపెన్ చేసింది ఎవరు? మోడీ గారు అని చెప్పంటున్నాను నేను. ఇక సర్కార్ను పడగొట్టే ముచ్చట గురించి బీజేపీ లక్ష్మణ్ సార్ చెప్పుకుంటా, మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము, మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. పడగొట్టినప్పుడు ఎలక్షన్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఎట్లా అంటున్నారు సారు? దేశంలో 400 సీట్లు, తెలంగాణలో 12 సీట్లకు సూటి పెట్టిన కమలం పార్టీ ఈడ ఏరే పార్టీలకు వెళ్లి లీడర్లను గుంజి టికెట్లు పంచుతాంది. నిన్ననే కండువా కప్పుకున్న ఆరూరు రమేష్ సార్ కు వరంగల్ టికెట్ ఓకే అయినట్టే. ఇక ఖమ్మం ఒక్కటి మిగిలింది.